మన నేమ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి, ఆ నెంబర్స్లో అంటే రూట్ నెంబర్ ఏంటి, డెస్టినీ నెంబర్ ఏంటి, మనకున్న అక్షరాలు ఏంటిది, ఆ అక్షరాలకు వచ్చే సంఖ్య ఏంటిది, దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మనం తెలుసుకుంటున్నాం. సో బెనిఫిట్స్ అయితే మీకు చెప్తారు, కానీ అసలు మైనస్ పాయింట్స్ ఏమవుతాయి, దానికి మనము కరెక్ట్ దానికి తగ్గట్టు ఆ నెంబర్కి తగ్గట్టు మన బిహేవియర్ కానీ లేదు అంటే ఎలాంటి నెగిటివ్ ఇంపాక్ట్ బ్యాక్ ఫైర్ మనకు అవుతుందనేదే మనం వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నా భవిష్యత్తు ప్రేక్షకుల కోసం. ఇక మిగతా వ్యక్తులు కూడా చాలామంది కనెక్ట్ అవుతున్నారు, మంచి మంచి పొలిటీషియన్స్, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ వాళ్ళు కూడా కనెక్ట్ అవుతున్నారు. ఎందుకంటే గురుగారు మాకు కూడా ఇప్పటిదాకా ఇలాంటి కంటెంట్ చెప్పలేదండి, ఫస్ట్ టైం చెప్తున్నారు అంటే అదే కదా. మనం ఏదైనా సరే కానీ అగ్నేష్ అమిత్రాజు నలుగురు చెప్పేది కాదు, ఎవరైతే లూప్ హోల్స్ వాళ్ళు చెప్పట్లేదో అదే నేను చెప్తాను. సరే ఇది ఇట్లా ఉంది, 3-6 శత్రువులు ఏం కాదు, 3-6 కలిపితే రాజయోగం, 3-4 కూడా శత్రువులు కాదు. కేజీఎఫ్ ఎందుకు హిట్ అయితే 3-4 ఇద్దరు శత్రువులు అయినప్పుడు కేజీఎఫ్ అన్న పదానికి 3 అక్షరాల్లో 13 సంఖ్య, కేఎఫ్సి అన్న పదం 3 అక్షరాల్లో 13 సంఖ్య ఎందుకు ఫేమస్ అయిందంత. ఇట్లాంటి కొన్ని ఉంటాయి, పబ్లిక్కి తెలియవద్దు అని చెప్పి వాళ్ళు మిమ్మల్ని భయాల్లో పెడతారు. 4లో పుట్టినోడు 8 ఉండొద్దంట, 4-8 ఉంటే మొత్తం డిజాస్టర్ అంట. మళ్ళీ పిఎస్పీకే గారు ఇప్పుడు ఎందుకు మనకు అక్కడ నా ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎం పొజిషన్కి ఎందుకు వచ్చారు పిఎస్పీకే గారు. అట్లా కొన్ని ఉన్నాయి కాంబినేషన్స్ మనకి. కాకపోతే ఏంటంటే పిఎస్పీకే అనేది తక్కువ చేసి పీకే అనే ప్రొనౌన్సియేషన్లో చాలా అద్భుతం. నేను ఇంతకుముందు కూడా వీడియోలు చెప్పాను కదా, 2 డిజిట్స్లో 1 నెంబర్ అనేది అథారిటీ ఇస్తుంది. చంద్రుడు రవి కలిసినప్పుడు నీకు అధికారాన్ని ఇస్తారు, మంచి వాణి వాక్చాతుర్యాన్ని ఇస్తారు. సో పవన్ కళ్యాణ్ గారు కూడా చూడండి, ఆపోజిషన్ పార్టీ వాళ్ళు పీకే అని పిలవటం వాళ్ళే ఈయనకు ఆశీర్వాదం ఇచ్చారు. కాబట్టి అట్లా కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి. కొంతమంది భయపెట్టిస్తుంటారు, కొంతమంది వాళ్ళని గైడ్ చేయడానికి చూస్తాం. నెక్స్ట్ కాంబినేషన్ వచ్చేసి ఇదే 7/6 కాంబినేషన్. ఇది చాలా డిజాస్టర్, ఇది చాలా కమిట్మెంట్ ఉండాలి దీనికి. 7 అక్షరాల్లో 6 సంఖ్య అనేది, 6 అక్షరాల్లో 7 మంచిది, కానీ 7 అక్షరాల్లో 6 అనేది చాలా డిజాస్టర్. దీని గురించి నేను చెప్పలేను, కానీ ఇది బెనిఫిట్ ఇస్తుంది. ఇండస్ట్రీ వాళ్ళకి చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది, రైటర్స్కి పనిచేస్తుంది, డాన్సర్స్కి పనిచేస్తుంది. కాకపోతే కామన్ పర్సన్కి వచ్చినప్పుడు వీడంత మూర్ఖుడు అంటే ఇంకెవడు ఉండడు, అంత దరిద్రులు ఉంటారు వీళ్ళు. ఇక నేను చెప్పలేను, ఇంకా చెప్తే కూడా బాగుండదు. ఇది టోటల్ డిజాస్టర్. ఇంకోటి 7/7 అంటే 7 అక్షరాల్లో 7 వచ్చింది, లేదా 16 అక్షరాల్లో 16 వచ్చింది, లేదా 16 అక్షరాల్లో 25 వచ్చింది. దీంట్లో కూడా ఏంటంటే ఇవాళ రేపు నేను యూట్యూబ్లో చూస్తున్నా 7/7 రావద్దంటే ఎవరు మీకు న్యూమరాలజీ నేర్పించింది నాకు అర్థం కాదు. నేను ఒక డెఫినేషన్ చెప్తాను మన ప్రేక్షకులకి, లేదా ఈ యూట్యూబ్ ఎవరైనా చూస్తున్న వాళ్ళు బాబు వెళ్ళి ఆన్లైన్ 77 డెఫినేషన్ కొట్టి చూడండి. యాజ్ పర్ న్యూమరాలజీ 77 డెఫినేషన్. అవును, దాంట్లో కొంచెం మూర్ఖత్వంగా నెంబర్ ఉంటుంది, కానీ ఫాస్ట్ డిసిజన్ తీసుకుంటాం కదా, ఆ డిసిజన్ మీద నువ్వు స్టాండర్డ్గా ఉండాలి. ఆ బుక్లో ఏం రాశారు, చాలా తొందరపడి నిర్ణయాలు తీసుకుంటారు, ఫాస్ట్ బౌన్స్ బ్యాక్ అవుతారు. కానీ వీళ్ళకి రెండింతలు ఫాస్ట్గా పనులు అవుతాయి 7/7. వీళ్ళు ఇవాళ రేపు యూట్యూబ్లలో అంత మూర్ఖత్వంగా ఏదేదో నోటికి వచ్చినట్టు మాట్లాడటం. ఎవడు చెప్తాడు, ఏ పుస్తకాలు చదువుతారు నాకు చూపిరా నాయన ఒకసారి, నేను కూడా చూస్తా. ఈ సంఖ్యలో ఉన్నప్పుడు జాగ్రత్తలు ఏంటంటే కేతులో కేతు ఉన్నప్పుడు ఒకటే జాగ్రత్త, ఎక్కడైనా సరేగా నిత్యం శివాలయంలో సేవ చేసుకుంటుండు. మార్నింగ్ నీకు కుదిరినప్పుడల్లా మంగళవారం శనివారం టెంపుల్కి వెళ్ళిపో, ఉదయం అక్కడ సేవ చేసుకో. నువ్వెంత కరోడ్పతిగా. పంజాబ్ వాళ్ళని చూడు, పంజాబ్ వాళ్ళు గురుద్వారా దగ్గరికి వెళ్ళి చేసే రెమెడీ ఏంటి, రావుకేతు రెమెడీ. వాళ్ళు అక్కడ చొప్పులో కూడా పాలిష్ కడతాడు కరోడ్పతి అయ్యి. మనకేం పుట్టింది ఇక్కడ, మనం ఆడ కూర్చొని మనం ఒక్కసారి నేను పోతా, నేను మాపు కొడతా, నాకేం తప్పలేదు. నేను పొద్దుగా స్నానం చేసుకుంటా, కుర్తా పైజామా వేసుకుంటా, అడిగి నేను కోరుకుంటా, తండ్రి నాకు సేవకి ఛాన్స్ ఇవ్వండి, నాకు సేవకు భాగ్యాన్ని కలిగించండి. తిరుపతిలో పోయి చేయనీకైతే సిగ్గులేదు, కానీ ఈడ చేయనీకైతేనేమో చాలామందికి నామోషి వస్తుంది. మరి తిరుపతిలో పోయి లెటర్లు కడుతారా, అన్నీ చేస్తాం కదా. ఎందుకు నేను కూడా చేశాను తిరుపతిలో. మళ్ళీ అక్కడ సిగ్గుపడింది, అక్కడ మా వెంకన్న స్వామి, ఇక్కడ వెంకన్న స్వామి టెంపుల్లో కూడా. అంటే మన భావన చూడండి, తిరుపతిలో చేస్తే 4 చూసి ఏమైనా వేస్తారేమో అని ఆలోచన. అట్లా కాదు, ఇది 7లో 7 ఉన్నప్పుడు నువ్వు ఎక్కడన్నా నా వెంకన్న స్వామిని ఆరాధన చేయి, నా బాబాని ఆరాధన చేయి, నా పరమేశ్వరుని ఆరాధన చేయి, కానీ వాళ్ళకి మనస్ఫూర్తిగా సమర్పించుకో. అలాగే నీ సంపాదనలో ఎప్పుడు కానీ అయినంత వరకు 40% ఇచ్చేసేయాలి బయట వాళ్ళకి. వస్తాయి నీకు అనంతం, లక్షలు వస్తాయి. ఆ 40% పంచుతుండు. నీ చుట్టాలలో ఉన్న, నీ చుట్టాలలో చాలా పేదవాళ్ళు ఉన్నారు సార్, మా పిన్నోళ్ళకి ఏం లేదు, వాళ్ళకి ఒక 10,000 వాళ్ళకి, మీ బాబాయ్ ఎవరు ఇంకోళ్ళు ఉన్నారు వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకి, నీ ఇంట్లోకి చేయ సాయం. ఎందుకంటే కేతు ఏంటంటే నీ పూర్వజన్మ కర్మ ఏమో వీళ్ళకి చేయరా అని చెప్తుండేమో. అట్లా చేయాలి ఖచ్చితంగా. అది చేయకపోతే ఎట్లా తీసుకుపోయినా అట్లా పడిపోతారు అనమాట. అదే మీకు చెప్తా ఉంటారు వీళ్ళు. ఈ జాగ్రత్తలు తీసుకోతే మనం పడిపోం. ఇంకా దీంట్లో ఇంకా డెప్త్ ఉంటాయి, అది కూడా చెప్తాను. ఇంకోటి 7/8 అంటే 16 అక్షరాలలో 8 వచ్చినా, 25 సంఖ్యలలో 8 వచ్చినా, వీళ్ళు ఎంతసేపు ఉన్న మోక్షకారకులే. వీళ్ళు జీవితంలో వీళ్ళు ఎందుకు వచ్చారంటే ఇతరుల కోసం బతకనికనే వచ్చారు. ఈ నేమ్ నెంబర్ ఉన్నప్పుడు నువ్వు కానీ పైసకు ఆశపడ్డావా, మ్యాక్సిమం నాకు తెలిసి అయితే 40 to 43 ఇయర్ ఆయుష్ అంతే.
నేను టక్కుని చెప్తున్నా మాట. అక్కడ నుంచి ఏమవుతుందంటే హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి. 39-42 వరకు నువ్వు రాజ్యం జలాయించుకుంటావు, కానీ దాని తర్వాత నీ హెల్త్ అనేది టక్ గటాయించుకుంటూ పోతుంది. లాస్ట్కి బెడ్ మీద పడి తడపాయించిపోయేటోళ్ళని చూసిన నేను చాలామందిని. అందుకని ఇది మోక్షకారకమైన సంఖ్య. కేతువు పూర్వజన్మ కర్మ, శని ప్రస్తుత న్యాయాధిపతి. కాబట్టి నువ్వు ఏదో కర్మ చేసి ఇప్పుడు పుట్టినవరా, దాన్ని నన్ను న్యాయానికి చేయరా అని చెప్పి సంఖ్య వస్తుంది. కానీ దాన్ని రివర్స్లో వాడతారు చాలామంది గ్యాంబ్లింగ్కి. వాళ్ళు లాస్ట్కి వచ్చి కనీసం బెడ్ మీదకి వెళ్ళేసి ఇది చేసే పరిస్థితి లేక కూడా చనిపోయిన వాళ్ళు ఎంతోమంది చూశారు. అందుకనే తెలుసుకోండి మీ నేమ్ నెంబర్లో ఏముంది, దానికి ఏం జాగ్రత్త తీసుకోవాలి. ఇప్పటికైనా టైం ఉంది. అది దాకుండా మనం ఇట్లా నడుస్తుంది కదా, నడుస్తున్నాం అంటే మంచి వాళ్ళే రోడ్డు మీదకి వస్తున్నారు, అర్థమవుతలేదు ఇప్పటికైనా. లాస్ట్లో సంఖ్య 7/9. ఎంతమంది ఇప్పటి వరకు ఇతరుల డబ్బులు తీసుకొని మేము అది చేసేస్తాం అన్న మోసం చేసిన వాళ్ళల్లో న్యూమరాలజికల్గా వాళ్ళల్లో ఒక నక్షత్ర కలయిక ఏదన్నా ఉంటుంది. కేతుకుజుడి యొక్క సంఖ్య అంటే కేతుకుజుడి యొక్క నక్షత్రం అన్న కలిసి ఉంటుంది, లేదంటేనేమో ఈ న్యూమరాలజికల్గా వాల్యూస్ అనేవి ఉంటాయి 7-9. ఇతరులను ఎట్లా నమ్మిస్తారంటే అబ్బా ఇక నీకు చేతిలోనే చంద్రుడిని చూపించేస్తా, అదైపోతుంది ఇదైపోతుంది వీళ్ళు మొత్తం తీసుకొచ్చి చేతిలో పెడతాడు, వీడు తబాగా ఎత్తేస్తాడు. కానీ ఏడిపోడు, రేపు దొరుకుతాడు ఖచ్చితంగా, పోలీసు వాళ్ళకి దొరుకుతాడు. కానీ నా దగ్గర ఏం లేవు, అయిపోయినా నా చేతిలో ఎత్తేస్తాడు. కాబట్టి ఇలాంటి సంఖ్య ఉన్నా, ఇలాంటి పేర్లు వాళ్ళకున్నా 1-2 సార్లు వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. 7 అక్షరాలు 9 ఉందంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు మీతో చాలా గ్యాంబ్లింగ్ ఆడతారు. కాబట్టి దీంట్లో మనం ప్రికాషన్ ఏం తీసుకోవాలి? కుజుడు ఫిజికల్, ఆధ్యాత్మికంగా. ఇక్కడ అయినంత వరకు ఏంటంటే మనం ఏదైనా ఇప్పుడు మీరు నెలలో కానీ ఒక 3 నెలలకు ఒకసారి ఎక్కడైనా సరే అజ్ఞాతంలో వెళ్ళిపోండి ఏదైనా క్షేత్రానికి, ఎక్కడైనా సరే. కానీ ఇప్పుడు ఉమామహేశ్వరం ఉంది, నేను అప్పుడప్పుడు వెళ్ళిపోతుంటా, అటు సైడ్ వెళ్ళిపోతా, శ్రీశైలం అడవిలోకి వెళ్ళిపోతా, ఒక 3-4 రోజులు వెళ్ళిపోతా. అక్కడ ప్రశాంతంగా ఈ ఆలోచనల్ని తీసుకొని ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మనం తీసుకొని వస్తాం. ఇంకా వేరే దగ్గర ఇట్లా సూర్యాపేట సైడ్ కానీ విజయవాడ సైడ్ కొన్ని ఉన్నాయి నేను అక్కడికి వెళ్ళిపోతా. 3-4 రోజులు ఎవరితో కాంటాక్ట్లో ఉన్నా, ఆ 3-4 రోజులు ఇవన్నీ కూడా వదిలేసుకొని ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తీసుకొని మన జ్ఞానాన్ని ఎట్లా పెంచుకుందాం. ఎందుకంటే ఈయన ఫిజికల్గా బాగుంటాడు, ఈయన అనుభవించంటాడు, ఈయన ఆధ్యాత్మికంగా బాగుంటాడు. ఆ కన్ఫ్యూజన్ పోవాలంటే నేను ఆధ్యాత్మికంగా కూర్చోవాలి, అక్కడ యోగాను ఏదో ఒకటి చేసుకుంటూ ఉండాలి. అది బెస్ట్. అది ఇంకా దీంట్లో ఇంకా ఉంటాయి, మనం చెప్తే వీడియో చాలా లాంగ్ అయిపోతుంది. కాబట్టి 1-2 సార్లు చెప్పేది ఒకటి మన ప్రేక్షకులకి, నీ పేరులో ఏం నెంబర్ ఉంది, ఆ నెంబర్కి జాగ్రత్తలు ఏంటి తెలుసుకో. లేదంటే లెఫ్ట్ నీ జనరేషనా, నీ పరిస్థితి ఏంది, నెక్స్ట్ ఆఫ్టర్ 2 years 3 years ఆఫ్టర్ 5 years నీ పరిస్థితి ఏందో తెలుసుకొని ఆ బిహేవియర్ని నీలో మార్చుకుంటే చాలా అద్భుతమైన జీవితాన్ని చూడొచ్చు అని కోరుకుంటున్నాను.